ఇందిరమ్మ ఇళ్ల పనులకు కాంగ్రెస్ సర్కార్ నేడు శ్రీకారం చుట్టనుంది. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నారాయణపేట జిల్లా అపక్పల్లిలో ప్రారంభించనున్నారు. అటు వికారాబాద్ జిల్లాలోనూ సీఎం రేవంత్ పర్యటించనున్నారు. ఉదయం 11:30 బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్ జిల్లా దుర్జాల్ మండలంలోని పోలేపల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:25 తిరిగి హెలికాప్టర్లో నారాయణపేట జిల్లా కేంద్రంలోని అపక్పల్లి చేరుకుంటారు. అక్కడ జిల్లా మహిళా సామూహిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ని ప్రారంభిస్తారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఈరోజు వికారాబాద్ నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. దీంట్లో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన హామీగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. దీనిలో భాగంగానే తొలి విడతగా 72,045 ఇండ్లకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లి గ్రామంలో ఏర్పాటు చేసే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఫార్మసీ కాలేజీ, అదేవిధంగా ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘానికి పెట్రోల్ బంకును ఇవ్వడం జరిగింది. దీనికి పెట్రోల్ బంకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. మొత్తం చూసుకుంటే ఈ వికారాబాద్ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాయంత్రం బహిరంగ సభ కూడా ఉంటుంది. ఆ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అన్నది ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కీమ్గా భావించాల్సి ఉంటుంది. గత 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ పథకం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఈ హామీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో అత్యంత కీలకంగా ఉపయోగపడింది భావిస్తున్న ఈ స్కీమ్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంది. వివిధ దరఖాస్తులు, ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల ద్వారా పూర్తిగా షార్ట్అవుట్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఈరోజు తొలి విడత 72,045 ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. సుమా, కొండలంటే ఈ రోజు సీఎం షెడ్యూల్లో ఇంకా ఏ అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు? వికారాబాద్ జిల్లాలో రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ నుంచి నారాయణపేట జిల్లాలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ కాలేజీకు శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతోపాటు ఈ పెట్రోల్ బంకుకు సంబంధించి కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మొత్తానికి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది అత్యంత కీలకం కాబట్టి ఈరోజు ఇప్పటికే లాంఛనప్రాయంగా జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లాంఛనప్రాయంగా శ్రీకారం చుట్టినప్పటికీ కూడా పూర్తిగా దరఖాస్తుల షార్ట్అవుట్ ఇవన్నీ పూర్తి అయిన తర్వాత ఈరోజు తొలి విడతగా 72,045 ఇండ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. బేస్మెంట్ లెవెల్ పూర్తి కాగానే ₹1,00,000 నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి చేరుతుంది. మొత్తానికి ఒక ఇల్లుకు, ప్రతి పేదవాడికి ఇల్లు, ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి ₹5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇది కొంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. సుమా, థ్యాంక్ యూ కొండల్.